ఆదిలాబాద్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వినాయక్ చౌక్లో గల శ్రీ రామచంద్ర గోకులాష్టమి మఠంలో పండుగను పురస్కరించుకుని విశేషమైన పూజలు నిర్వహించారు. పలు కాలనీల నుండి భక్తులు శ్రీకృష్ణ భగవాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించబడుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పీఠాధిపతి యోగానంద సరస్వతి తెలిపారు. మన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణ జన్మ జరుగుతుంది. చాలా విశేషంగా నిజ స్వరూపం విగ్రహం యొక్క నిజ స్వరూపాన్ని మనం చూడవచ్చు. శిలా విగ్రహాన్ని ఎలాంటి అలంకరణ లేకుండా, తర్వాత మఠంలో పరంపరగా వస్తున్న బంగారు శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని మరి సౌండ్ వడ వీటి ద్వారా ప్రసాదంగా ఇచ్చి వెన్న తినిపించి కృష్ణ జన్మ సెలబ్రేట్ చేస్తుంది. మఠం యొక్క కోనేరు నందు యమునా నదిగా భావించి కోనేరులో మఠం యొక్క కృష్ణుడికి అభిషేక కార్యక్రమాలు అవన్నీ నిర్వహించడం జరుగుతుంది రాత్రి. మరియు రేపు దయ్యండి కార్యక్రమం కూడా 10:30 నుంచి కాలకీర్తన అంటారు. ఆ కాలకీర్తన అటుకులు పెరుగు అటుకులు అని కాలకీర్తన ఉంటుంది. మహాప్రసాదం కూడా ఉంటుంది. తప్పకుండా ఆదిలాబాద్ మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ప్రసాదాన్ని రావాల్సింది.